వారి తాతగారైన దాదానగర్ వెంకటరావు గారు మన పాఠశాలలో సాయినేని భార్గవ్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించడానికి వచ్చినారు. వారికి ముందుగా స్వాగతం తెలియజేస్తున్నాను. దాదానగర్ వెంకటరావు గారు మాజీ జిల్లా చైర్మన్ గారు, మరి వారి ప్రతి కార్యక్రమం మన పాఠశాలలోనే ఉంటుంది. వారి కుటుంబ సంబంధికులు ఎవరున్నా కానీ వారి పుట్టినరోజు వేడుకలు మన పాఠశాలలో నిర్వహించడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. మరి ఈరోజు వారి కుమార్తె సాయినేని భార్గవ్ 29వ పుట్టినరోజు వేడుకలు మన పాఠశాలలో దివ్యాంగుల మధ్య నిర్వహించడానికి వారు వచ్చి ఉన్నారు. మరి సాయినేని భార్గవ్ గారు మరి ఆయన హోటల్ వృత్తిలో మరి బిజినెస్ చేస్తూ ఉంటారు. మరి ఆయన జీవితంలో ఎన్నో ఉన్నత శిఖరాలకు ఎదగాలని, అదేవిధంగా వారు ఆరోగ్యంతో నిండు వీధులు జీవించాలని కోరుకుంటూ మరి ఈ సందర్భంగా చేసిన గౌరవ అతిథి శంకర్ గారిని మాట్లాడాలని కోరుతున్నాను. ఈరోజు ఏదైతే ఈ కార్యక్రమానికి సాయినేని భార్గవ్ ఎవరైతే మన మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ దాదానగర్ వెంకటరావు గారి యొక్క పూర్తయినటువంటి బర్త్డే కార్యక్రమానికి తన ఏదైతే ఇష్టమైనటువంటి అంటే చాలా సందర్భాలతో మన స్నేహ సొసైటీ లోపల కార్యక్రమాలు చేయడం జరిగింది. కాకపోతే ఈరోజు ఒక యంగ్ అండ్ డైనామిక్ కూడా ఉన్నటువంటి, ఎందుకంటే ఆ పర్సనల్ చూస్తేనే అనిపిస్తున్నది ఆ యొక్క విఠలన్న గారి యొక్క లక్షణాలు కనబడుతున్నాయేమో అన్నటువంటిది ఒక పిల్లగాడు కనబడుతున్నాయి. మా సోదరు అధ్యక్షుడు రామనాథ్ గారికి మీ అందరికీ కూడా నమస్కారం. మరి పిల్లలకు ఈ యొక్క క్యాంపస్ యొక్క స్టాఫ్ కూడా, ఎందుకంటే జీవితం లోపల ఎన్నో విషయాలు మన యొక్క జీవితంలో జరుగుతుంటాయి. కానీ ఎందుకంటే ముఖ్యం జీవితం లోపల నిలదొక్కుకోవడం. చాలా మంది అనుకుంటారు నాతో ఏమవుతుంది అనుకుంటారు, కానీ టాలెంట్ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తితో కూడా హిమాలయం ఎక్కగలుగుతాం అన్నటువంటిది కూడా మనం మర్చిపోవద్దు. ఒక గుడ్డి వ్యక్తి కానీ హిమాలయం కూడా ఎక్కినటువంటి సందర్భాలని ఆ టాలెంట్ని వినియోగించుకోవాలి. కానీ ఆ టాలెంట్ను తీసి బయటపెట్టి ఎంకరేజ్ చేసేటువంటి వాళ్ళు ఈ సమాజంలో చాలా తక్కువ మంది ఉంటున్నారు. కాబట్టి ఆ టాలెంట్ని తీసి పెట్టి వ్యక్తి, ఎందుకంటే వ్యక్తుల లోపల మన జిల్లా పరిషత్ చైర్మన్ మాజీ దాదానగర్ వెంకటరావు గారిగా నేను చాలా సందర్భంలో చూశాను. కాబట్టి ఇలాంటి వాళ్ళ యొక్క గొప్ప వాళ్ళ యొక్క సాన్నిధ్యంతో ఉన్నట్లయితే అనేకమైనటువంటి మీలాంటి వాళ్ళు కూడా రేపు భవిష్యత్తు లోపల మీరు ఎందుకు కాలేకపోతారు, ఒక మంచి ఒక ఆదర్శమైనటువంటి వ్యక్తిలో కూడా కాగలుగుతారేమో అన్నటువంటిది నేను కూడా అప్పుడప్పుడు ఈ క్యాంపస్ లోపల ఇలాంటి ప్రోగ్రాం చేసినప్పుడు మీరు ఎవరైతే కూర్చున్నటువంటి వాళ్ళకు కూడా తప్పకుండా ఇన్స్పిరేషన్ చేసుకోండి. మీరు ఏ ప్రోగ్రామ్ అయినా కానీ ఎక్కడైనా కానీ మీకు కూడా ఒకరోజు వస్తుందని ఈ బర్త్డే సందర్భంగా మీకు ధన్యవాదాలు జరుపుకొని, మరి ఇలాంటి యొక్క పరిసరాలు ఉన్నటువంటి సాయి తేజ భార్గవ్ ముందస్తు కూడా అనేకమైనటువంటి మంచి ప్రోగ్రాంలు చేసుకుంటూ ఉన్నత శిఖరాలు వెళ్తూ ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఇలాంటి సొసైటీకి కూడా ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి అతను లాంగ్ లివ్గా ఉండాలి, అతను మంచి సుఖశాంతులతో పిల్లపాపకు ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా నేను అతనికి బర్త్డే విషయం శుభాకాంక్షలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు సాయినేని భార్గవ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వారు 28 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 29 సంవత్సరాలకు జరిగింది. వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మాజీ చైర్మన్ జిల్లా పరిషత్ చైర్మన్ దాదానగర్ వెంకటరావు గారికి, గౌరవనీయులు సిద్ధయ్య గారికి, జ్యోతి మేడం గారికి, మరియు రాజేశ్వర్ గారికి, మేడం గారికి, శంకర్ గారికి, తెలంగాణ శంకర్ గారికి, ఇక్కడ పాల్గొన్నటువంటి విద్యార్థులకు ప్రతి ఒక్కరికి, సోదరులకు ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భార్గవ్
సత్యనారాయణరావు గారి కుమారుడు, జిల్లా పరిషత్ గారి చైర్మన్ గారి పెద్ద కుమార్తె కుమారుడు వారి ఫాదర్ కూడా మార్కెట్ కమిటీ చైర్మన్ గారు చేయడం జరిగింది గాంధార్లో. వారు హోటల్లో హైదరాబాద్లో హోటళ్ళు రన్ చేస్తున్నారు. వారు అంచెలంచెలుగా వార్తలుగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడికి రావడం కూడా చాలా సంతోషకరం. ప్రతి ఒక్కటి రాజన్న వృత్తాలంటే ఇక్కడ ఎవరి వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఎవరిదైనా కానీ పుట్టిన రోజు అన్నది ఇక్కడ జరుపుకోవటం, మీ అందరి సమక్షంలో జరుపుకోవటం చాలా సంతోషకర విషయం. ప్రతిసారి ఎవరు నచ్చినా కానీ పెళ్లి రోజైనా కానీ పుట్టినరోజు ఏది ఉన్నా కానీ ఇక్కడ రావటం జరుగుతుంది. చాలా సంతోషకర విషయం. వారు చైర్మన్ గారు అంటే మీ అందరికీ తెలుసు. వారి ప్రేమ, వారి గొప్పతనం మీ అందరికీ తెలిసిన విషయం. వారు ఓపిక జిల్లా పరిషత్ చైర్మన్గా ఎన్నో మంచి పేర్లు సంపాదించుకోవడం జరిగింది. వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. జిల్లా పరిషత్ చైర్మన్ గారు నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి సాయిరెడ్డి భార్గవ్ గారు తాత గారైనటువంటి ఈ కార్యక్రమం గారు మరి వారిని సందేశం ఇస్తూ మరి ఆశీర్వాదాలు ఇవ్వాలని సందర్భంగా కోరుతున్నాను. ఈరోజు న్యాయ సొసైటీలో దివ్యాంగుల పిల్లల ఆధ్వర్యంలో మన న్యాయ సొసైటీ డైరెక్టర్ మిత్రులు విజయ్ గారు, అలాగే ప్రిన్సిపాల్ జ్యోతి మేడం గారు, వైస్ ప్రిన్సిపాల్ రాజేశ్వర్ మేడం గారు, నాతో ఇచ్చేసిన నా కుటుంబ సభ్యులు, స్నేహితులు, చాలా స్నేహితులు, ఇంటి స్నేహితులు, కేసీఆర్ సేవాదళం జిల్లా అధ్యక్షులు అమ్మారావు, మాజీ సర్పంచ్ తాటేలోని డాక్టరేట్ అవార్డు గ్రహీత ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ సెంటర్, పేరే తెలంగాణ సెంటర్. మొదటి నుంచి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు కాబట్టి ఆయనకు నిగ్రహంగా తెలంగాణ సెంటర్ అని ఉపాధ్యాయులు ప్రెస్ అండ్ మీడియా సోదరులందరికీ సందర్భంగా ఏదైతే మా మనుమడు సాయినేని భార్గవ్ 29 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న శుభ సందర్భంగా ఆయన జన్మదిన వేడుకలు మరి దివ్యాంగుల మధ్యనే జరుపుకోవాలని ఆయన చెప్తే ఆయన ఇప్పుడు శ్రీలంక ఉన్నాడు, జన్మదిన వేడుకలు అక్కడ జరుపుకుంటున్నాడు. కాబట్టి ఈ సందర్భంగా దివ్యాంగుల మధ్యనే జరుపుకోవడము మరి ఆయనకు మంచిగా భావించి ఇక్కడనే జరుపుకోవాలని చెప్పినప్పుడు ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. మరి మన్వాడు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన ఇక్కడనే ఆర్బీఆర్లో స్కూల్లో చదువుతుంటే అంతా ఇక్కడ ఉన్న రెడ్డిస్ అందరితో పిల్లలతో ఆయనకు చాలా స్నేహం, చాలా అవినాభావ సంబంధం ఉంది. అట్లాగే ఒక్కొక్కసారి నాకు కూడా తాత ఇట్లాట్లని కొన్ని సూచనలు ఇస్తారు. నాకేంటంటే మా వాళ్ళకు తెలుసు ప్రతి ఒక్క మహనీయుల జయంతి కానీ వర్ధంతి కానీ ప్రతి ఒక్కటి నేను ఉన్న 5 సంవత్సరాల్లో మా జడిపిలో జరుపుకున్నాను. ప్రతి ఒక్కరిని గుర్తించుకున్నాం. అట్లాగే కుటుంబ సభ్యుల్ని కూడా మరి దివ్యాంగుల పిల్లల మధ్య జరుపుకోవాలని ఈరోజు మరి భార్గవ్ జన్మదినం ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. బీటెక్ సిబిఐటీలో కంప్లీట్ చేసింది. మీకు అందరికీ తెలుసు సిబిఐటి కాలేజ్ అంటేనే దాంట్లో చదివిన వాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాలు కానీ పెద్ద పెద్ద వ్యాపారాలు కానీ మంచి వ్యాపారం చేస్తూ ఉంటారు. దాంట్లో భాగంగా నేను కూడా హైదరాబాద్లో జూబ్లీస్లో 2 హోటల్స్లో కూడా వ్యాపారంలో పార్ట్నర్షిప్ ఉండడం జరిగింది. బాగానే నడుస్తూ ఉన్నది. మళ్ళీ అట్లాగే ఆయన మిసెస్ కూడా దివ్య
బీటెక్ చేసి మొన్న గ్రూప్ 1 రాసింది పిల్ల అమ్మాయి కూడా ముమ్మర. నేను ఈ సందర్భంగా వాళ్ళ అన్యోన్య దంపతులు, ఆమె కూడా గ్రూప్ 1 రాసి సక్సెస్ఫుల్ అయ్యి ఈరోజు ఒక గస్టెడ్ ఆఫీసర్ కావాలని దీంగా కూడా ఈ సందర్భంగా సత్యనారాయణ అనిత మొదటి కూతురు సత్యనారాయణ, ఆయన కూడా రాజకీయంలో బీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్గా చేస్తూ ఉన్నాడు. అట్లాగే గాంధారి మార్కెట్ చైర్మన్ కూడా చేసింది. ఆ సంబంధాలు కేసీఆర్ గారితో కూడా సత్యనారాయణరావుకి మంచి సంబంధాలు. ఆయన మంచి వ్యక్తి, స్నేహశీల్, అందరితో కలుపుకోతనం ఉండే వ్యక్తి. మా పెద్దమ్మాయి కానీ మా అల్లుడు సత్యనారాయణరావు కానీ, అట్లాగే మా భార్యలో మంచితనము గొప్పతనం కానీ ఆయనకు మరి అలా మామ అత్తయ్య కరీంనగర్ అశోక్రావు కూడా మంచి వ్యక్తులు. వాళ్ళు కూడా అశోక్రావు అనే వ్యక్తి మంచిగా వ్యాపారం చేసుకుంటూ మంచిగా పేరు తెచ్చుకున్న వ్యక్తులు కాబట్టి మరి ఈయన కూడా బాగా మంచి స్నేహితుడి. మరి తల్లిదండ్రులు అంటే అంతమైన ప్రేమ ఆయన. నేను ఎందుకంటే ఎగ్జాంపుల్ మొన్న ఆయన ఫ్రెండు ఒక కార్యక్రమం ఉండే, సంగీత కార్యక్రమానికి వచ్చింది. ఇద్దరు భార్యాభర్తలు ఇక్కడికి రాగానే వెంటనే వల్ల డాడీకి జ్వరం వచ్చింది ఇట్లాని కబుర్ తెలగానే ఫంక్షన్ వదిలిపెట్టుకొని ఆయన మరి డాడీ కోసం పోవాలని హైదరాబాద్ ఇమీడియట్గా వెళ్ళిపోవడం జరిగింది. అంటే తల్లిదండ్రులు అంటే ఆయనకు అంత అమితమైన ప్రేమ. మీరు కూడా అంతే, పిల్లలు మరి మిమ్మల్ని జన్మనిచ్చింది తల్లిదండ్రులు అయితే తల్లిదండ్రుల మీద మీకు ప్రేమ అనురాగం ఎక్కువ ఉండాలా, వాళ్ళు చెప్పినట్టు వినాలా, అట్లాగే గురువులు చెప్పినట్టు వినాలి. రేపు మీరు కూడా మంచి భారత మంచి పౌరులు అవుతారు. కాబట్టి మరి ఈ సందర్భంగా మరి భార్గవ్ మా మనమడు గారికి శ్రీలంకలో ఉన్నప్పుడు మరి ఆయన ఇంకెన్నో జన్మదినాలు ఇట్లా మరి జరుపుకోవాలని చెప్పి ఆ భగవంతుని వేడుకుంటూ ఆయనకు మంచి ఆరోగ్యాలు ఇవ్వాలని, మంచి భవిష్యత్తు ఇవ్వాలని, ఇంకా భవిష్యత్తులో ఇంకా ఎన్నో మున్ముందు ఆ వ్యాపారంలో అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మరి మీ పిల్లలై కూడా మీ పెద్దల ఆశీస్సులు కదా పిల్లలు దిగాలని అందరి కావాలని మరి ఆయన నిండు నూరేళ్ళు ఉండాలని వేడుకుంటూ ఈ సందర్భంగా మరొక్కసారి మా మన్మడైన భార్గవ్ గారికి 29వ జన్మదిన శుభాకాంక్షలు మీ తరఫున నా తరఫున తెలియజేస్తూ ముగిస్తున్నాను.
ఎత్తున అరేంజ్ చేసిన స్నేహ సొసైటీ డైరెక్టర్ సుఖ్య గారికి వారి ప్రిన్సిపాల్ గారికి ఇక్కడ ఉన్న టీచర్స్ అందరికీ మరొకసారి ధన్యవాదాలు.